రేపు అమరావతిలో కీలక అంశాలపై ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అన్నదాత సుఖీభవతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, సుపరిపాలన, తొలి అడుగు కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే సిఆర్డీ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక అన్నదాత సుఖీభవతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేబినెట్ లో విస్తృతంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కేబినెట్. ఇక కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, సుపరిపాలన, తొలి అడుగు కార్యక్రమంపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కేబినెట్. రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సుపరిపాలన, అలాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర పథకాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కేబినెట్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, రేపు జరిగేటువంటి ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగబోతా ఉంది. అయితే కేబినెట్ సమావేశానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా ఇప్పటికే ఇవ్వాలని చెప్పి సీఎం పేషి నుంచి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈసారి అంటే జరిగేటువంటి సమావేశంలో అన్ని శాఖలకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఈసారి కేబినెట్ లో ముఖ్యమైనటువంటి విషయాలపైన చర్చించబోతూ ఉన్నారు. ఈ భేటీలో అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖ ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటుగా మిగిలిన కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించబోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం అయిన తర్వాత పొలిటికల్ ఇష్యూస్ ని కూడా మంత్రులతోటి ప్రతి కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరంతో పాటు అమరావతి రాజధానితో పాటు కీలకమైనటువంటి అన్నదాత సుఖీభవ, రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చేదానికి సంబంధించి సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆ పథకానికి సంబంధించినటువంటి అమలు విషయంలో, అలాగే వచ్చే నెలలో ప్రారంభం కాబోయే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.